నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనము మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు మనము ఒక చిన్న గ్లాస్ 2 గ్లాస్ పప్పు తీసుకుందామండి. ఈ గ్లాసులో తీసుకోవాలి. మామూలు పప్పు అయినా తీసుకోవచ్చు, ఈ పప్పుని తీసుకోవచ్చు. 2 గ్లాసు ఈ పప్పును వాష్ చేసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాము. ఈ పప్పులో 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదా, కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె వేసుకుందాము. పప్పు త్వరగా ఉడికిపోవాలి, అందుకనేసి కొద్దిగా నూనె వేసుకున్నాను. ఇప్పుడు మనము కుక్కర్ మూత వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా మనము ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగోని పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ఇలా పప్పు గుత్తితో మనము పప్పు ఎనుకోవాలి. పప్పు పెట్టుకున్న అదే కుక్కర్లో మనము మామిడికాయలు ఉడకబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కల్ని 2 గ్లాసు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. రెండు విజిల్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న పప్పుని దీంతో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పప్పు గుత్తి అంటారండి. దీంతో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూడండి నున్నగా వచ్చింది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని ఈ పప్పు గుత్తిని దీంతో కడిగేసుకోవాలి. ఈ పప్పు గుత్తిని ఇలా కడుక్కోవాలి. కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పప్పుతో నేను కారం కానీ ఉప్పు కానీ ఏం వేయలేదండి. మనం పోపుకి వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకోవాలి కారము అంతా. ఇప్పుడు మామిడికాయ విజిల్ వచ్చినాక మనం పోపు రెడీ చేసుకోవచ్చండి. చూసారా, ఇప్పుడు ఉడికిపోయింది. మనం గ్యాస్ అంతా తీసేసి కుక్కర్ మూత తీసేసుకుందాము. మ్యాంగో ఉడికిపోయింది కదండి. అప్పుడే ఉడకబెట్టుకున్న పప్పులోకి మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. పప్పు మామిడికాయ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మనం పోపు రెడీ చేద్దామండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము చిన్న కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాము. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి.
ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఒక పెద్ద ఆనియన్, కరివేపాకు 2 రెమ్మలు దీంతో యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాం. తక్కువ మంట మీద వేయించుకోవాలి. ఈ మామిడికాయ పప్పు కూర సంగటిలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగాను ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా అదిరిపోద్దండి. చాలా రుచిగాను ఉంటుంది. దీంతోనే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. రెండు స్పూన్ల ధనియా పౌడర్, ఒకసారి అంతా కలుపుకోవాలి. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ మామిడికాయ పప్పుకి నేను చింతపండు కానీ టమోటా కానీ ఏమి వేయలేదండి. ఈ మ్యాంగో మాత్రం పులుపుకి సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో మనము కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు అండి, నేను తక్కువగా వేసుకుంటున్నాను. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతే మళ్ళీ తగ్గించలేము కదండి, అందువల్ల నేను కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు కల్లుప్పు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకోవాలి. ఇలా మీకు కావాలంటే కొద్దిగా పల్స్గా కూడా చేసుకోవచ్చు. అన్నంలోకి ఇలా ఉంటేనే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు దీన్ని మరగనిద్దాము. మామిడికాయ పప్పు
చూడండి బబుల్స్ వస్తున్నాయి, కాగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. గార్నిష్ కోసం కొత్తిమీర లేదండి నా దగ్గర, అందుకే నేను పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు సపోర్ట్ నాకు కావాలి, అందువల్ల మీరు నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.